స్పీచ్ ఇచ్చారు. సో డెఫినెట్లీ వాళ్ళని ఫాలో అవుతూ వాళ్ళు చెప్పింది వింటూ మనం ఇంకా ముందుకు వెళ్ళొచ్చు, మన భవిష్యత్తుకి బంగారు బాట వేసుకోవచ్చు. జర్నీ చాలా విషయాలు చెప్పలేదు, చాలా పాయింట్స్ చెప్పలేదు, చెప్పేంత టైం కూడా సరిపోదు ఆ సెషన్. కానీ ఆ ఫిగర్ చూస్తుంటే నా గుండె మాత్రం ఎక్కడో పోతుంది. డైరెక్టర్ మార్కెటింగ్ అంటే సార్ ఈ ఫిగర్లు మీకే అని ఇట్లా చూశాడు. నేనేమో టు బి వెరీ ఫ్రాంక్ కొంచెం ఇన్యాక్టివ్ ఉన్నాను బిజినెస్లో. బట్ మై సపోర్ట్, మై బ్లెస్సింగ్స్, మై ఆల్వేస్ అంటే బాగోగులు ఎప్పుడు ఏ రోజైనా ఏ రాత్రి అయినా టైం ఏం లేదు, ఫోన్ చేస్తాడు, మెసేజ్ పెడతాడు, నేను చేస్తాను, మాట్లాడుతాం, ఇవన్నీ అవుతూ ఉంటాయి. ఏవో లీడ్స్ పంపిస్తుంటాం. కానీ ఇప్పుడు ఇది పంపించింది ఫిగరు 500 crores in next 5 years. Do you think it is possible? చేయొచ్చా? మీరు చెప్పకండి సార్, మీరు అన్ని చెప్తారు మేనేజ్మెంట్లో. మాకేమో టార్గెట్లు పెద్ద పెద్ద ఇచ్చేసి మీరు చేయండి సార్, చేయగలుగుతారు, దూకగలుగుతారు, మీరు వీరులు, శూరులు, హనుమంతుడు, సూపర్ మ్యాన్ అని చెప్పేస్తారు, సూపర్ హీరోలు అని. మీరు చెప్పండి 500 కోట్లు అనేది చేయొచ్చా నెక్స్ట్ 5 yearsలో? ఎలా చేయొచ్చండి అంటే నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఎందుకంటే ఆయన పెద్ద బరువు అక్కడ పెట్టాడు. ఆ ఫిగర్లు పనికిరావు, పని చేయవు. 500 కోట్లు అంటే ఏంటంటే అంత ఈజీ అనుకుంటున్నారా? 500 కోట్లు 5 లక్షలు ఆర్డర్ తీసుకురండి మీరు, చెప్పండి. నిజంగా గుండెల మీద మేనేజ్మెంట్ చెప్తుంది, టార్గెట్ తీయడానికి ఏముందండి? ఎట్లా పాసిబుల్ చెప్పండి? ప్లానింగ్ విత్ డిసిప్లిన్. డిసిప్లిన్ ఓకే అండి. మార్కెట్ కస్టమర్ వెళ్ళి సార్ సోలార్ అంటే ఇంత ఎండ్ ఉంది, ఇంత కరెంట్ ఉంది, 24 గంటలు అసలు కరెంటే పోతలేదు. ఇప్పుడు అయితే మా అన్ని నడుస్తున్నాయి, లిఫ్ట్లు, ఏసీలు అన్ని నడుస్తున్నాయి, మళ్ళీ సోలార్ ఎందుకే బాబు? అట్లాంటి మార్కెట్లో 500 కోట్లు చెయ్యాలి అంటే సాధ్యమా? మీలోనే ఇన్ని డౌట్లు ఉంటే ఆయన ఏమో టార్గెట్ పెట్టాడు 500 కోట్లు. నేను టార్గెట్ పెట్టాను సార్. నేను చెప్తున్నాను నా మనసులో మాట. అసలు ఆయన పెట్టాల్సిన టార్గెట్ 500 కోట్లు కాదు, 1000 కోట్లు. అంటే ఆయనకి నాకు ఒకటే తేడా, నేను చాలా దూరం పెద్దగా ఆలోచిస్తాను. ఆయన ప్రాక్టికల్గా అన్ని ఈక్వేషన్లు వేసుకొని అన్ని ఫార్ములాలు పెట్టుకొని చెప్తున్నాడు. 1000 కోట్లు చేస్తారా? 500కే లేదు కానీ 1000 కోట్లకు వచ్చాడు. ఆయన కొట్టిందే ముందు టెన్షన్ బాబు, పొద్దున్న లేస్తాడు. ఆయనకేమో 5 గంటలకే నిద్ర లేస్తాడు. ఇక నేను నిద్ర పోతే కదా లేచేది. నిద్ర లేకుండా రాత్రులు పెట్టేసి చేయమంటే ఎట్లా అవుతుంది? సీరియస్గా అడుగుతున్నా. 500 కోట్లు కాదు, 1000 కోట్లు చేయాలి. చేయగలమా? ఏది ఇప్పుడు తగ్గిపోయింది అంటే మీ ఎండి ఏం చెప్తాడు, జీతాలు ఇస్తారు కాబట్టి మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఉంటే చేయొచ్చు సార్. మాలాంటి వాళ్ళంటే వీళ్ళందరూ ఎక్స్పర్ట్స్ అయ్యా. ఈ రోజు కంపెనీ ఈ స్టేజ్ 11 ఏళ్ళు సర్వైవ్ అయ్యి స్ట్రాంగ్ గట్టిగా, ఏ గాలి, దుమారం, తుఫాను, సునామీ, హరికేన్ ఏమొచ్చినా పర్లేదు నిలబడ్డాం, ఇంకా నిలబడతాం. ఇప్పుడు ఆయన చెప్పారు మాస్టర్ గారు, గురువు గారు, కస్టమర్లు మీరు పెట్టిన కంపెనీ నుంచి 11 ఏళ్ళు అయ్యాయి అంటే ఫస్ట్ కస్టమర్ సగం జీవితకాలం అయిపోయింది మన ప్యానెల్ అని మీరు అనుకుంటున్నారు. నాకు ఒక కొత్త బిజినెస్ 11 అయిపోగానే సార్ పాతది అయిపోయింది సార్, కొత్త సిస్టమ్ పెట్టండి అంటే పాసిబిలిటీస్ ఎట్లా వస్తాయి? పాసిబిలిటీస్, ప్రాబ్లమ్స్ ఉన్న దగ్గర ఆపర్చునిటీస్ ఉంటాయి. ఆపర్చునిటీస్ ఉన్న దగ్గరనే మనం బిల్డ్ చేయాలి. పాత సామెత, కట్టనమ్మే చోట పూల ముద్దారు. ఎందుకు వాడికి పిల్లలు ఉంటారా? వాడికి ఫస్ట్ నైట్ జరగవా? వాడు తెచ్చినప్పుడు పూలు జల్లరా? మార్కెట్ అబ్బా, మార్కెట్ అంటే అంతే, ఎక్కడైనా ఉంటుంది. ఇట్ ఈస్ ఓన్లీ హౌ యూ సీ. ఇప్పుడు టెక్నికల్ అంటే నేను టెక్నికల్ పెట్టేసాను సార్, నాదేంటి అయిపోయింది. యు ఆర్ ఆల్సో రిప్రజెంటింగ్ కంపెనీ, యు ఆర్ ద బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ద కంపెనీ. ప్రాబ్లం వచ్చిందంటే నువ్వు కూడా అమ్మి రావాలి, నువ్వు కూడా కస్టమర్కి చెప్పాలి, సార్ ఇది అవుట్డేటెడ్ అయిపోతుంది సార్, కొత్త సిస్టమ్ వేసుకుంటే ఇంకా 40 ఏళ్ళు వస్తుంది, ఇంకో 4 రూపాయలు ఎక్కువ వస్తుంది, ఇంకో రకంగా వస్తుంది అని చెప్పాలి. అంటే నీకు ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉండాలా, నీకు కస్టమైజ్ చేసి ప్రోడక్ట్ గురించి కస్టమర్కి చెప్పే పరిస్థితులు ఉండాలా. దాని గురించే గురుగారు వేశారు కదా ప్లాన్లన్నీ, కైజెన్స్. కై అంటే చెయ్యి, యాక్షన్. జెన్ అంటే ఏంటి? స్థితప్రజ్ఞత్వం, ఫిలాసఫీ, అది జాపనీస్ ఫిలాసఫీ.
జెన్ అంటే ఎంత టెన్షన్ ఉన్నా ఇప్పుడు 500 కోట్లు అనగానే నేను ఏదో గాబరా పడిపోయాను. 500 చెప్పాడని 1000 చెప్పలేదు అనుకుంటున్నా. అందుకే ఆయన చెప్పముందే నేను చెప్తున్నాను 1000 కోట్లు చేయాలి. 1000 కోట్లు అంటే 100% ఎవరూ చేయలేము. ఈవెన్ ఇఫ్ ఐఎమ్ వర్కింగ్ విత్ 50% ఎఫిషియన్సీ ఐఎమ్ స్టిల్ అచీవింగ్ మై టార్గెట్. ఇప్పుడు మేము ఒక కామర్స్ అంటే ఇది అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ కాబట్టి మాట్లాడదు కానీ బట్ సందర్భం వచ్చేది. కామర్స్ కంపెనీ ఒకటి ఫ్లోట్ చేశాం విచ్ ఇస్ గోయింగ్ టు బీ బిగ్ డెంట్ ఇన్ ద మార్కెట్. వచ్చే ఆల్ ఇండియా లెవెల్లో చేయడానికి ప్లానింగ్ అంతా అవుతుంది విచ్ ఈస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ లాస్ట్ 10 years. ఈ కంపెనీ మొదలైందని అది ఇంకా కాలేదు, అక్కడే నడుస్తూ ఉన్నాయి ప్రాసెస్లు అవన్నీ. సో దట్ ప్లాట్ఫామ్ విల్ బీ యాడెడ్ టు ది సోలార్ టు గివ్ యూ మోర్ బిజినెస్. అది నా వైపు నుంచి నేను చేసే ప్రామిస్. నేను ఇన్యాక్టివ్ ఉన్నాను, నో డౌట్. ప్రొఫెసర్ సార్ కొంచెం రావాలి సార్, మీరు కూర్చోవాలి సార్, నేను వచ్చే పరిస్థితిలో లేను. బట్ మై మైండ్, మై హార్ట్, మై సోల్ ఈజ్ విత్ అగ్ని. ఇట్స్ ఆల్వేస్ దేర్, ఇట్ విల్ బీ దేర్. ఇంతకుముందు తను చెప్పింది ప్రదీప్ గారు, అమ్మ ఎప్పుడు మర్చిపోవద్దు, ఈజ్ ఆల్వేస్ దేర్ ఇన్ అవర్ హార్ట్, ఈజ్ ఆల్వేస్ దేర్ ఇన్ అవర్ థాట్, ఈజ్ ఆల్వేస్ దేర్ యాజ్ లాంగ్ యాజ్ దిస్ కంపెనీ సర్వైవ్స్ అండ్ స్టేస్ స్ట్రాంగ్. ఎప్పుడు వరకు ఉంటుంది. ఎందుకంటే ప్రదీప్ గారితో మాకు జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. వీ హావ్ షేర్డ్ లాట్ ఆఫ్ థింగ్స్, నాట్ ఓన్లీ బిజినెస్, పర్సనల్ లైఫ్ గురించి, పర్సనల్ ఇష్యూస్ గురించి, పర్సనల్గా వచ్చినప్పుడు హౌ టు వీ గో అవర్. ఆయన ఆ ఏజ్లో కూడా 24 గంటల్లో 16 గంటలు పనిచేసేవాడు. ఎందుకు సార్ ఇంత టెన్షన్? మీరు ప్రాజెక్ట్ చేసేవాడు, అనాలిసిస్ చేసేవాడు. మాకు అసలు ఫైనాన్స్ ఇస్ నాట్ మై సబ్జెక్ట్. ఇప్పుడు ఆమె అన్నది 4 ర్యాంకులు ఆయన పాస్ అయ్యారు సార్, 40-400 వస్తే బెటర్. నాకు 4000 ర్యాంక్ కూడా రాలేదు, ఇంజనీర్ కాలేదు దేవుని దయ వల్ల. ఎందుకంటే మార్కెట్లోకి వెళ్ళాలి కాబట్టి ఎంబీఏ చేసి మార్కెటింగ్లోకి వచ్చాను, ట్రైనర్ నయ్యాను, కన్సల్ట్. దట్స్ డిఫరెన్స్. అంటే ది షేరింగ్ విత్ ఎవ్రీబడి ఇస్ ద లెర్నింగ్ ప్రాసెస్. ఈరోజు శిల్ప వాజ్ స్పీకింగ్ హియర్. నేను యాంకరింగ్ చేసే కొత్త రోజుల్లో నాకు కనిపించింది, నా గురించి చాలా మందికి తెలియదు. యాంకరింగ్ చేస్తాను, మ్యాజిక్ చేస్తాను, హిప్నాసిస్ చేస్తాను, ట్రైనింగ్, కన్సల్ట్, ఒక చాట భారతం చెప్పొచ్చు దాని గురించి. అంటే యు లెర్న్ ఎవ్రీ డే, యు లెర్న్ ఎవ్రీ డే. ఇట్స్ డే 1 ఆర్ వన్ డే ఎప్పుడో చూద్దాం సార్. ఇట్ విల్ నాట్ హ్యాపెన్. ఇట్ విల్ నాట్ హ్యాపెన్. యూ హ్యావ్ టు సీ ద డ్రీమ్. ఆయన విజన్ ఏదైతే చూశాడో ఫస్ట్ టైం నాతో వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 6 నెలలు మా ఇంటికి తిరిగాడు. సార్ మీరు బోర్డులో ఉండాలి. కాదు ప్రసన్నేశ్వర్, నాకు వేరే ప్రాజెక్ట్స్ వేరే ఉన్నాయి, నేను రాలేను. 6 నెలలు నాకు పాత పరిచయం. ఆ జిడ్డు కృష్ణమూర్తి తమ్ముడు వదిలాడు, పట్టుకున్నాడంటే అవ్వాలి. ఇట్ హ్యాస్ టు హ్యాపెన్. అంటే దట్ యాటిట్యూడ్, దట్ ప్యాషన్, దట్ కమిట్మెంట్ ఈస్ దేర్ విత్ హిమ్. తనతో పాటు వచ్చిన మా ప్రదీప్ గారు ఫినాన్షియల్ పార్ట్, వీఆర్ వెరీ వెరీ ఇండెప్టెడ్. మేము ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ కస్టమర్ దగ్గరికి తీసుకెళ్ళాలి, డిపిఆర్ ఇవ్వాలంటే దానికి తల బాదుకోవాలి. ఆయన చెప్పగానే ఒక 1 వీక్ అయితే ఇస్తారు. 1 వీక్ కాదు సార్, రేపు కస్టమర్ దగ్గరికి వెళ్ళాలి. కొంచెం నైట్ 2 o'clock వరకు వర్క్ చేస్తారు సార్. టైం ఇవ్వండి సార్, రేపు కస్టమర్ దగ్గర మీటింగ్ ఉంది సార్, రేపు 5 o'clock ఈవినింగ్ మీటింగ్ ఉంది, మీరు బై 12 o'clock ప్రింట్ అయ్యి మన డాక్యుమెంట్ రెడీ ఉంటే వీ కెన్ గో. ఆయన ఇంటి దగ్గర పడుకున్నాడో లేదో, రాత్రి వాళ్ళిద్దరు ఎన్నిసేపు లవర్స్ కూడా మాట్లాడుతున్నారు. వ్యాలంటైన్స్ డే అయిపోయిందని వాళ్ళకి ఎవ్రీ డే ఇస్ వ్యాలంటైన్స్ డే. ఆయనకు ఎస్ఎఫ్సి నుంచి అప్పటి నుంచి పరిచయం లోన్స్ అది చేసేవాడు. సో ఆ రోజు కూర్చొని ఇంకో గంటలు అయిపోతుందని ఎప్పుడు చెప్తాను, 1 గంట, ఇంకో గంటలు అయిపోతుందని 2 గంటల వరకు యు ఆర్ సిట్టింగ్ విత్ ద సిస్టమ్. అంటే మీరంతా చూసుండకపోవచ్చు, అంటే మా ఇంటరాక్షన్ విత్ ప్రదీప్ గారు ఇస్ దాట్. అంటే ఆ డెడికేషన్ చేశాక 2 గంటలకు వచ్చేసి సార్ 12 గంటలకు ప్రింట్ అవుతుంది సార్, ఆయన వచ్చాడు, ఫోన్ చేశాడు సార్ మీరు అక్కడ వచ్చేయండి కలిసి. అంటే మేము వెళ్ళిన మార్కెట్లో హౌ వి స్ట్రగుల్, వి నో ది ఇనిషియల్ స్టేజెస్. కంపెనీ సర్వైవ్ కావడం అంత సులభమైన విషయం కాదండి, ఇట్స్ వెరీ టఫ్. ఏ కంపెనీ అయినా 5 ఏళ్లలో ఐదర్ ఇట్ హ్యాస్ టు గ్రో ఆర్ ఇట్ హ్యాస్ టు షట్ అప్. 5 ఏళ్లలో అయిపోవాలి. 5 ఏళ్ళు అయిపోయిందండి, 10 ఏళ్ళు అయిపోయింది, 20 అవుతుంది, 30 అవుతుంది. నెక్స్ట్ జనరేషన్ విల్ ఆల్సో బీ దేర్. ది కంపెనీ అగ్ని సోలార్, సూర్యుడు ఉన్నంత కాలం అగ్ని సోలార్ ఉంటుంది.
మోటివేట్ చేసుకొని మా ఆవిడ చెప్పింది అవన్నీ కాదండి. మా ఆవిడ చెప్పే కంటే ముందు నాలో ఆ సూర్యుడు ఉదయించాలి. దట్ ప్యాషన్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ఎవ్రీబడి. ఎంప్లాయీ అని ఇప్పుడు ఒక వర్డ్ యూజ్ చేశాడు, మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మీరు ఎంతమంది అర్థం. యు ఆర్ నాట్ ఎంప్లాయీస్ ఆఫ్ ద కంపెనీ, యు ఆర్ ద పార్ట్నర్స్ ఆఫ్ ద కంపెనీ. పార్ట్నర్ అంటే రేపు వచ్చి నేను ఎండి చైర్లో కూర్చుంటాను, మోస్ట్ వెల్కమ్. కానీ ఎండి లాగా పని చేయాలి. మరి ఆయన వెళ్ళి టీలో కూర్చుంటాడు, ఆయనకు ప్రాబ్లం ఉంది, హెల్త్ ప్రాబ్లం ఉంది, ప్రసన్నేశ్వర్కి నడవడానికి ఇబ్బంది పడతాడు. కానీ టెన్షన్గా టైంకి ఆఫీస్లో ఉంటాడు. నేనైతే రానండి, నేనే చెప్తాను మా ఆయనతో పక్కా హైదరాబాద్ 11 బజన. ఐఎమ్ లేజీ బగర్. నేను చెప్తున్నాను ఐఎమ్ లేజీ బగర్, బట్ ఐఎమ్ ఏ స్మార్ట్ వర్కర్. ఐఎమ్ నాట్ ఏ హార్డ్ వర్కర్. నేను హార్డ్ వర్క్ చేయను. ఐ డోంట్ వాంట్ టు బీ లైక్ ఏ డాంకీ. I don't want to do donkey's work. I want to be a lion. Attitude అదే, కానీ నేను ఆ రకంగా పని చేయలేను. I know my capacity, my capabilities. కానీ somebody was talking about discipline. ఎవరన్నారంటే లాస్ట్లో చెప్పాలి డిసిప్లిన్ అన్నాడు. Does discipline starts with you? What are you doing? ఆయన డిసిప్లిన్ అది. ఎండి కదండి, 12 గంటలకు వస్తే ఎవడు అడుగుతాడు, రాకపోతే ఎవడు అడుగుతాడు. మీరు ఎవరైనా అడుగుతారా, మీకు దమ్ములు ఉన్నాయా, సారీ వాళ్ళు ఎందుకు రాలేదని? విల్ నాట్ గివ్ ఎ ఛాన్స్. టెన్షన్గా టైంకి ఏ రోజు లీవ్ తీసుకున్నాడండి? ఆ రోజు ఆఫీస్కి రాలేదు అంటే ఈజ్ ఆల్రెడీ ఇన్ ద ఫీల్డ్. మీరు ఇంకా లేచి బ్రష్ నా విషయం, నేను ఇంకా బ్రష్ చేస్తుంటా, ఆయన ఆల్రెడీ అక్కడ ఎక్కడో వెళ్ళి సార్ ఇక్కడ వచ్చాము, ఇవాళ కేటీఆర్తో మీటింగ్ ఉంది, సిద్దిపేటలో ఉన్నాను అంటే ఈ బ్రీఫ్స్ మీ ఇట్లా. మరి నాకు చెప్పలేదు ఈఆర్కి ఎందుకు సార్ అంటే కేటీఆర్ కంటే తోపునాను. ఈజ్ హ్యావింగ్ పవర్, ఈ విల్ అంటే ది కాన్ఫిడెన్స్ వీల్ హ్యాండిల్. ప్రదీప్ గారు పొద్దున్నే లేచి వెళ్ళేవారమ్మా. ఆయన హెల్త్ ఇష్యూ, ఐ నో హౌ ఈ సఫర్డ్ విత్ హిస్ డయాబెటీస్. కళ్ళు లేని పరిస్థితుల్లో కూడా సార్ కష్టపెట్టాం, సార్ ప్రాజెక్ట్ డిపిఆర్ కావాలి మాకు. ఆయన కూడా అన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఈ గేర్ అంటే వాట్ ఐమ్ టాకింగ్ ఈజ్ డెడికేషన్. ఆ కమిట్మెంట్ అనేది మీలో ఉంటే, నేనేదో మోటివేషనల్ స్పీచ్ ఇస్తలేనండి. ఐఎమ్ టాకింగ్ టు ద పార్ట్నర్స్ ఆఫ్ ద కంపెనీ, ది అసోసియేట్స్ ఆఫ్ ద కంపెనీ. మేనేజ్మెంట్కి నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. దే ఆర్ ఆల్రెడీ దే నో దర్ జాబ్ దే ఆర్ డూయింగ్. తను చెప్పారు ఇప్పుడు కొన్ని కాన్సెప్ట్స్ చెప్తుంటే ఐ రిమెంబర్ మై MBA డేస్. అవన్నీ చెప్పడానికి చాలా ఈజీగా సింపుల్గా ఉంటాయి. బట్ యూ రిక్వైర్ మోర్ డెడికేషన్, కమిట్మెంట్ టు ఇంప్లిమెంట్ అండ్ సీ ద రిజల్ట్స్ కమింగ్ ఇన్. నాకు రిజల్ట్స్ కావాలి సార్. నేను ఐ వాజ్ అ కన్సల్టెంట్ ఫర్ ఎ బిగ్గర్ కంపెనీ, ఐ విల్ నాట్ టెల్ యూ, MNC కంపెనీకి. యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్, ఐఎమ్ నాట్ బాదర్డ్. నువ్వు పడుకుంటావా, లేస్తావా, పని చేస్తావా, నాకు రిజల్ట్స్ కావాలి. ఇక ఇప్పుడు ఆయన అదే యాటిట్యూడ్లో ఉన్నాడు. 500 కోట్లు సార్, ఒక చూసాడు. 500 కోట్లు ఎక్కడ కూర్చుకున్నాయి? 500 కోట్లు 5 జోబులు కూడా లేవా బాబు నా పాకెట్లో. ఎట్లా చేశారు ప్రసన్నేశ్వర్ 500 కోట్లు? చెప్పండి. 500 కోట్లు we will do 1000 crores. If you are with me, all the partners of the company, give yourself. పక్కడ చప్పట్లు కొట్టే అవసరం లేదండి. ఎవడు కొట్టకపోతే శబాష్ బిడ్డ ముందు తగ్గేదే లేదు. ఎందుకు తగ్గాలండి? దేని గురించి తగ్గాలి? కేపబిలిటీ లేదా మనకి? లేదా కేపబిలిటీ, స్కిల్స్ లేవా? లేకపోతే పెంచుకుందాం. ఇక ఆయన ఉన్నాడు ప్రొఫెసర్, గంట కాదు 2 గంటలు కోవిడ్ టైంలో అయితే సాగొట్టాడు. అదే మన ఎంప్లాయీస్ చెప్పి, మన పార్ట్నర్ చెప్పేసి, ఏం సార్ మళ్ళీ క్లాస్ సార్, ఇంట్లో పనులు ఉన్నాయి సార్. ఇంట్లో కోవిడ్లో ఏం పనులు ఉంటాయి బయటికి పోయేది? అదే ఇంట్లో పనులు అంటే ఇంట్లో ఏం పనులు ఉంటాయి? ఇవే ఉంటాయి. We have అంటే the time is precious. How you utilize your time. అప్గ్రేడ్ చేయడానికి ఆయనని ఇబ్బంది పెట్టి, సార్ జూమ్ మీటింగ్లు పెడదాం సార్, పెట్టేసి ఆయన గంట సేపు కూర్చుంటాడు. సార్ ఎవ్వరు రాలేదు సార్. అట్లా కొన్ని సెషన్స్ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. మళ్ళీ అందరు ఫోన్ చేసి అందరు జూమ్ కనెక్ట్. సార్ నెట్ వస్తలేదని ఫోన్ చేసినప్పుడు ఫోన్ పని చేస్తుంది కదా, నెట్ కూడా వస్తుంది, నా అమ్మ కూడా వస్తుంది, చలో కనెక్ట్. అంటే వాట్ ఐ మీన్ ఇస్ దట్ కమిట్మెంట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ యూ. ఇవ్వడానికి ఎక్స్పర్టీస్. ఆయన రావు గారు ఉన్నారు, ఆయన ద మోస్ట్ బిజియెస్ట్ మ్యాన్.
ఎప్పుడు ఏ పని అడిగినా కూడా కాదని లేదు. అండ్ బీన్ సీయింగ్ హిమ్ ఫ్రమ్ 2013. అదే సింప్లిసిటీ, అదే స్మైల్, అదే ఫ్రెష్ పర్స్పెక్టివ్ ఆఫ్ బిజినెస్. ఫస్ట్ డే ఆయన ఏ రోజు ఆర్డర్ వచ్చిందో ఆ సంతోషం ఉంటుంది చూడు, ఎప్పుడు అట్లాగే ఉంటుంది. ఎక్కువ వచ్చినప్పుడు పొంగిపోడు, తక్కువ వచ్చినప్పుడు కుంగిపోడు. వెరీ నాలెడ్జబుల్. ఆయనని మనం యూజ్ చేసుకోవాలి. అదే అంటారు కదా బ్రహ్మానందం చెప్పినట్టు, పిండుకోవాలి సార్ టాలెంట్, ఎంత పిండుకుంటే అంత. సో వీళ్ళందరూ ఉన్నారు, దే ఆర్ రెడీ టు గివ్. సార్ గురుగారు వచ్చారు, సార్ ఐమ్ టేకింగ్ మోర్ టైం. ఆయన వచ్చారు, ఈ టేకింగ్ హిస్ బిజీ షెడ్యూల్ నుంచి ఆయన ఎక్స్పీరియన్స్ యూజ్ చేసుకోవాలి. అది చేయగలిగితే 1000 crores విల్ బి నంబర్ 1 కంపెనీ ఇన్ ది కంట్రీ. వీ క్యాన్ బి నంబర్ 1 ప్రొవైడెడ్ యూ ఆల్ స్టాండ్ దేర్. కాకపోతే పర్సనేషన్ మళ్ళీ చెప్తున్నాను, ఐ విల్ నాట్ బి ఫుల్లీ యాక్టివ్, ఎందుకంటే నా ప్రీ ఆక్యుపైడ్ ఉన్నాయి. బట్ స్టిల్ ఐ షేర్ ఎ మేజర్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ మై సైడ్ ఫర్ ది కంపెనీ. సో మీరందరూ కూడా యాజ్ ఎ పార్ట్నర్గా, యాజ్ ఎ డెడికేటెడ్ సోల్జర్, వారియర్ లాగా పని చేయగలిగితే we can achieve the 1000 crores. 1000 crores is nothing. ఓకే అండి, అందుకే చెప్పాను మైక్ నాకు లాస్ట్లో ఇచ్చేది బాగుండేదేమో, మీరు ముందు ఇచ్చారు. అప్పటి నుంచి ఆపుకున్నాను లోపల, అందులో ఒక బాంబు వేసిపోయాడు. సో ఇప్పుడు నాకు నిద్ర పట్టదు. థ్యాంక్ యూ సార్. నేను వాడుకుంటాను, ఎట్లా వాడుకోలేదు. ఆయన తెలుసు ఎట్లా వాడుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ బేరింగ్ మీ.